అసలు ఇప్పుడు ఏం జరిగిందని ఏడుస్తున్నావు? నాకు మా బావ గురించి తలుచుకుంటేనే భయం వేస్తోంది. ఇప్పుడు నేను ఇక్కడ ఉంటున్నానని కూడా తనకు తెలిసింది. ఊరుకోడు, తప్పకుండా వస్తాడు. ఆయన గురించి నాకు తెలుసు. ఏదో ఒక రోజు ఎవరినో ఒకటి తీసుకొచ్చి ఖచ్చితంగా తాళి కట్టిస్తాడు తెలుసా? నువ్వు అన్నది జరగదు రంగనాయక్. నా మాట విను. నువ్వు కాకుండా ఎటువంటి రాజకుమారుడు వచ్చినా సరే అతను నా కంటల్లో కట్టేది తాళి కాదు, ఉరితాడే అవుతుంది. అర్థం లేని మాటలు మాట్లాడు రంగనాయకి. నేను నిన్ను పెళ్లి చేసుకోనంటున్నానా? నేను చెప్పేది విను. నీకంతా తెలుసు. నాకు తల్లి, తండ్రి, గురువు, దైవం సర్వం మన అమ్మగారు, చిన్నబాబు గారే. యజమాని పెళ్లి కాకుండా పనుని ఎలా చేసుకున్నావు? అబ్బా, యజమాని యజమాని యజమాని, ఎప్పుడు చూసినా యజమానేనా? జీవితాంతా ఆయన పెళ్లి చేసుకోలేదనుకో, మనం పెళ్లి చేసుకోకుండా ఉంటావా? రంగనాయకి నా మాట విను. నన్ను తాకు. చూసారయ్య గారు, ఆ అమ్మ వద్దు వద్దు అంటుంది. ముత్తు సంపెత్తనంటున్నాడు. ఆ అమ్మ ఎవరినో ప్రేమించిందంటే అది తెలుసు కూడా తన్నే కట్టుకొని బలవంతం చేస్తున్నాడు. చూడండి చూడండి ఎట్ట బెదిరిస్తున్నాడా. పాపం ఆ పిల్ల దినదినగండంగా బతుకుతోంది. ఆఖరి మాట విను. నువ్వు అమ్మగారితో చెప్పి ఎలాగైనా మన పెళ్లికి ఏర్పాటు చేయలేదు. నేను నీతో మాట్లాడను, ఈ జన్మలో నీకు కనిపించను. ఇదిగో చూడు రంగనాయకి, వెంబడిస్తున్నాడు చూడండి. ఇదే కాదండి, ఇంకా చాలా ఈశయాలు ఉన్నాయండి. తవరుప్పు తింటూ తమరికే ద్రోహం చేస్తున్నాడని తెలిసి తట్టుకోలేకపోతున్నానండి. చెప్తే ఏమనుకుంటారని. ఏమనుకోను. తమకి నాటకాలంటే ఇట్టమని సొత్తు అంతా నాటకాలకే దారబోతున్నారని అమ్మగారికి చెప్పి సగం సొత్తు ఆడిపేర రాయించుకున్నాడు అయ్య గారు. తమరికి నీళ్ళ ఉంటూనే ఎన్ను పొడి పొడిచాడు చూసారా.